హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ ఒక డిఫరెంట్గా చేసుకునే బ్యాంబినో ఉప్మానండి. బ్యాంబినో ఉప్మాయే, రోస్టెడ్ బ్యాంబినో ఉప్మా. సో ఫస్ట్ అయితే నేను ఇలాచి, లవంగం, జీలకర్ర, జీడిపప్పు, దాల్చిన చెక్క వేసేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. లవంగం, దాల్చిన చెక్క, ఇలాచి, జీలకర్ర, జీడిపప్పులు వేసేసాను. అలాగే పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను. ఇవి ఒక్కసారి బాగా వేగిపోవాలండి. బాగా వేగిపోయండి. ఉల్లిపాయలు వేసుకున్నాను. ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది బ్యాంబినో ఉప్మా. చాలా డిఫరెంట్గా చేసేది. ఇంకా మినపప్పు, శనగపప్పు అలాంటివి ఏమీ వేయకూడదు. కరివేపాకు ఇంకా సాంప్రదాయంగా కాకుండా ఇది ఒక రకమైన బిర్యానీ టైప్ చేసేది. బిర్యానీ టైప్ లాగే ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. సో ఒక్కసారి ఉల్లిపాయలు బాగా వేగిపోవాలండి. ఒక్కసారి వేగిపోతే మనం మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా పసుపులు అలాంటివి ఏం వేయరు. పుదీనా మాత్రం వేసేస్తాను. లాస్ట్లో కూడా మళ్ళీ వేయాలి. ఇప్పుడు కూడా పుదీనా వేయాలి. ఈ ఉల్లిపాయలు మాత్రం బాగా వేగాలి. నేను నేతిలో వేయించి పెట్టేసుకున్నాను బ్యాంబినోని. సో ఆ రోస్టెడ్ బ్యాంబినోని ఇప్పుడు తర్వాత వేసేస్తాను అనమాట. తగిన నీళ్ళు కొలిచి పెట్టేసుకోవాలి. ఎన్ని గ్లాసులు తీసుకుంటున్నారో బ్యాంబినో అన్ని గ్లాసులకి, ఒకటికి అంటే రెండు గ్లాసులు తీసుకుంటే 4 అట్లా. ఇలా మన మసాలాలో వేగిపోతున్న ఉల్లిపాయలు చక్కగా వేగిపోవాలండి. ఇప్పుడు మనం బఠానీలు వేసేసుకుందాం. మనం ఎన్ని బఠానీలు వేసుకోవాలనుకుంటున్నామో అన్ని బఠానీలు. ఇంకా ఎక్కువ వెజిటబుల్స్ ఏం వేయక్కర్లేదు. ఉల్లిపాయలు ఉంటే చాలు, బఠానీలు ఉంటే చాలు, జీడిపప్పులు ఉండాలి. జీడిపప్పులు ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుందండి. సో నేను బఠానీలు కూడా వేసేస్తున్నాను. ఇది ఒక్కసారి ఈ ఉల్లిపాయలతో పాటు ఈ మసాలాతో పాటు వేగాలన్నమాట. మనం బఠానీలు వేస్తే బఠానీలు కూడా కలర్ మంచిగా మారిపోయాయి, అంటే బాగా వేగిపోయిన అర్థం. సో జీడిపప్పులు మాత్రం కంపల్సరీ. జీడిపప్పులు లేకపోతే అసలు బాగోదు. ఇది ఒక రకమైన సేమియా బగారా అనుకోండి, అంత బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి, చక్కగా ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి. నేను చెప్పినవన్నీ చక్కగా వేసేసుకోండి. ఇప్పుడైతే తగినంత దీనికి ఈ బగారా సేమియాకి తగినంత ఉప్పు వేసేసుకోండి. ఎక్కువ వేసేసుకోకండి, మళ్ళీ కష్టమైపోతుంది. సో మీకు రుచికి తగినంత మీకు తెలిసిపోతుంది ఎంత వేయాలో అంతా వేసేసుకోండి. సో ఇప్పుడు అన్నీ వేగిపోయాయి కాబట్టి వెజిటబుల్స్ మహా అంటే ఇంకేం వేయక్కర్లేదు. నేనైతే ఏమీ వేయను. ఉట్టి ఉల్లిపాయలతో కూడా చేసుకోవచ్చు. బఠానీలు లేకపోయినా లేదు, బఠానీలు వేస్తే ఇంకా బాగుంటుందని వేసాను. ఇంకా క్యారెట్ లాంటివి మీ ఇష్టము. ఎక్కువ వెజిటబుల్స్ వేసుకుంటే బాగోదు. క్యారెట్ అయితే వేయచ్చు, క్యాప్సికమ్ లాంటివి వేయచ్చు. అవి వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వాటర్ ఏదైతే ఎన్ని తీసుకున్నానో అన్ని వాటర్ వేసేస్తున్నాను. సో నేను 3 గ్లాసులు తీసుకున్నాను. సో 3 గ్లాసులకి 6 గ్లాసులు నీళ్ళు తీసి పెట్టేసుకున్నాను. ఇది ఒక్కసారి మరగాలండి. సో వాటర్ మరుగుతుందండి. ఇప్పుడు నేను నెయ్యి వేసేస్తాను. ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసేస్తాను. నెయ్యి వేసేసాక అప్పుడు మనం బ్యాంబినో వేసేద్దాం. సో నేను ఏదైతే బ్యాంబినో తీసి పెట్టుకున్నానో ఆ బ్యాంబినో వేసేస్తానండి. చూసారు కదండి, నేను బ్యాంబినో వేసేసాను. రోస్టెడ్ బ్యాంబినో వేసేసాను. పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. మనం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కలిపేసుకోవాలి. చక్కగా కలిపేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఇంకొకసారి నెయ్యి వేసేద్దాం. చాలా చాలా బాగుంటుంది బగారా సేమియా ఉప్మా. అద్రిపోతుంది బగారా సేమియా ఉప్మా. నేను చెప్పినట్టే చేసుకోండి. లాస్ట్లో మన పుదీనాతోనూ కొత్తిమీరతోనూ గార్నిష్ చేసేసుకోండి. ఎక్కువ చూసారు కదండి, ఎంతో పొడిలాడుతూ ఉన్న బ్యాంబినో రోస్టెడ్ బ్యాంబినోతో చేసిన బగారా ఉప్మా అద్రిపోతుంది. లాస్ట్లో మాత్రం ఇంకొంచెం ఒక్కసారి పుదీనాతో అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమేనండి. సో తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.